అందరికీ నమస్కారం. లర్న్ విత్ సంపత్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వివో X200 Pro మొబైల్కి అవసరమయ్యేటటువంటి బ్యాక్ కవర్ ఇది అన్బాక్సింగ్ మనము చూద్దామండి. ఈ బ్యాక్ కవర్ ముఖ్యంగా యాంటీ డ్రాప్ కేస్ అన్నమాట. ఇది అంటే మనము పైనుంచి కింద పడేసినా కానీ ఈ మొబైల్కు చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది లస్ట్రీ బ్రాండ్కి సంబంధించినటువంటి బ్యాక్ కేస్ అన్నమాట. ఇది ప్రధానంగా పాలికార్బోనేట్తో తయారు చేయబడింది. ఇప్పుడు దాని యొక్క అన్బాక్సింగ్ చూద్దామండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా ఉంటుందండి కేసు. ఇది పాలికార్బోనేట్ మెటీరియల్తో చేయబడిందండి. చాలా సాలిడ్గా ఉంది. సైడ్లకు టీపీయూ కవర్ చేశారు. ఇదంతా పాలికార్బోనేట్ మెటీరియల్. బ్యాక్ సైడ్కి మాత్రం టీపీయూ మెటీరియల్. సో చూడడానికైతే చాలా సాలిడ్గా ఉంది. యాంటీ డ్రాప్ కేసు. ఇది మనకు కెమెరా లెన్స్కు ప్రొటెక్షన్ అండి. ఇది దీంట్లో ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యలో ఇది మెటాలిక్ రిగ్, మన మొబైల్ గ్రిప్ కోసం కానీ ఈ విధంగా గ్రిప్ కోసం ఉంటుందండి. ఇట్లా పట్టుకోవచ్చు. స్టాండ్ లాగా కూడా దీన్ని రింగ్ను యూజ్ చేయవచ్చు మనం. ఇది లెన్స్ ప్రొటెక్షన్ ఉంది. దీన్ని క్లోజ్ చేస్తే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇది మధ్యలో మ్యాగ్నెటిక్ సపోర్ట్ చేస్తుందండి. మ్యాగ్నెటిక్ దీనికి అటాచ్ అవుతుంది. మనం మ్యాగ్నెట్ కనుక దీనికి వచ్చి ఇక్కడ పెట్టినట్లయితే ఇది మ్యాగ్నెట్ను అట్రాక్ట్ చేస్తుంది. మనం మ్యాగ్సేఫ్ కేస్ అన్నమాట. ఇది మనము వైర్లెస్ ఛార్జింగ్ తోటి వైర్లెస్ ప్లేట్ మీద పెట్టినప్పుడు దీని ద్వారా వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వివో X200 Proలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్టింగ్కి అనుకూలంగానే ఈ కేజ్ డిజైన్ చేయబడింది. మళ్ళీ ఇది రొటేటబుల్ అండి. 360 degrees రొటేటబుల్. ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. మీరు రొటేట్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఇది మొబైల్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకొని దీంట్లో లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాష్ కోసం కూడా కటింగ్ ఇవ్వబడిందండి దీనికి. సో ఇది అండి కొత్తగా తెప్పించినటువంటి X200 Proకు యాంటీ డ్రాప్ కేసు. నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.